వీటిలో మరో బ్రేకింగ్ చూసినా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ వరంగల్, కాచిపేట, హనుమకొండ, వరంగల్ కేంద్రాలలో భారీ వర్షంతో పలువురు ఇంట్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాకులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఏటూరు, నాకారం మండలం, రామన్నగూడెం, పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉద్రిక్తి పెరిగింది. వీటిలో బ్రేకింగ్ చూసినా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ వరంగల్, కాచిపేట, హనుమకొండ, వరంగల్ కేంద్రాలలో భారీ వర్షంతో పలువురు ఇంట్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేశారు. ములుగు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాకులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ఏటూరు, నాకారం మండలం, రామన్నగూడెం, పుష్కర ఘాట్ వద్ద గోదావరి ఉద్రిక్తి పెరిగింది. వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ వరంగల్, కాచిపేట, హనుమకొండ, వరంగల్ కేంద్రాల్లో భారీ వర్షంతో పలువురు ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తాడు. స్వామి, చెప్పండి. గుడ్ మార్నింగ్ వారి మొత్తాన్ని అయితే గత 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు జిల్లాకు సంబంధించిన కూడా వాజేడు, వెంకటాపురం నుంచి భారీ వర్షాలతో కూడా అక్కడ జలపాతాలు అయితే మొత్తం అయితే జలపాతాలు అయితే వాగులు వంకలు అయితే నిన్న పరిస్థితి కనపడతా ఉంది. అట్లాగే కూడా వరంగల్, గ్రేటర్ వరంగల్ లో కూడా పైడిపల్లి గ్రామంలో కూడా నేల 2 రోజుల కురిసిన వర్షానికి కూడా మొత్తము ఇల్లు కూడా నీలమట్టమైన పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే ఒకరైతే మృతి చెందిన ఘటన అయితే చోటు చేసుకుంది. కానీ మొత్తానికి చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వరుసగా అంటే 2 రోజుల పాటు నుంచి కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు అయితే మాత్రం ప్రజలు మాత్రం అప్రమత్తం చేసిన పరిస్థితి కనపడతా ఉంది. అవసరమైతే ఇళ్ల నుంచి బయటికి వెళ్ళాలి తప్ప ఇళ్లకే పరిమితం కావాలని చెప్పి కూడా, అట్లాగే కూడా చెట్ల కింద కూడా ఉండకూడదు, కరెంటు విద్యుత్ స్తంభాల దగ్గర కూడా ఉండకూడదని చెప్పి కూడా కాషన్స్ అయితే చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే ఏమన్నా సంఘటన జరిగినట్టయితే 1800కు కాల్ టోల్ ఫ్రీ నంబర్ ఫోన్ చేయాలని చెప్పి కూడా అధికారులు అయితే చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికైతే రైట్, థ్యాంక్ యూ స్వామి ఫర్ ది అప్డేట్స్. వెళ్ళొస్తున్నా